హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య 2 డేస్ క్రితం రామ్ చరణ్ గారు, ఉపాసన దంపతులు కవల పిల్లలకి జన్మనివ్వడం జరిగిందండి. ఇది చాలా మంచి వార్త. వాళ్ళ ఫ్యామిలీ పరంగా వారసుడు వచ్చాడు. పాప పుట్టింది. చాలా మంచి వార్త. వారసుడు పుట్టి ఎవరికైనా వారసుడు పుట్టాడంటే వాళ్ళు ఆనందమే. ఇప్పుడు చిరంజీవి కానీ మాకు నార్మల్ ఫ్యామిలీ ఏమన్నా ఎవరికైనా అబ్బాయి పుడితే, వారసుడు పుడితే సంతోషం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఇంకా లెగసీ ఇంకా ముందుకు వెళ్తుందని అర్థం. నేనున్నా లేకపోయినా నా కుటుంబం ఉంది అన్న ఒక ఆలోచనతో సంతోషంగా ఉంటారు. చాలా మంచిది ఆ విషయం. కానీ నిన్న వీళ్ళు చేసిన ఆ రోజు కొనుగోలు అభిమానులు చేసిన పనిని సినీ ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యపోవడం కాదు, తిట్టుకుంటుంది. ఒక సెన్సిటివ్ పేసు హాస్పిటల్, అలాంటి పేసులో టపాసులు, సారాజువులు, మందుగుడు సామాను పేల్చడం అన్నది చాలా తప్పు. సొంత హాస్పిటల్ కాబట్టి చేయగలిగారు, కానీ వేరే హాస్పిటల్ అన్న ఎవడైనా వెళ్ళి ఇప్పటికి కోర్టుకి ఎక్కి మెట్లు ఎక్కేద్దరు. ఈ అభిమానులు సంగతి తేల్చేద్దరు. అయినా సరే సొంత హాస్పిటల్ అయినా సరే అలా చేయడం చాలా తప్పు అని మన సినీ వర్గాలు, సగటు సామాన్య ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్ గారు తన పాపను తీసుకున్న మొత్తం అభిమానులు అందరూ లోపల పడిపోయి, ఆ టైంలో ఏదైనా జరిగినా గబక్క పాప జారిపోయినా అభిమానికి ట్యాంక్స్ ఇచ్చుకునే టైంలో పాప కింద జారిపోతే ఆ టైంలో పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళకి బుర్రలు ఉన్నాయా? మళ్ళీ చిరంజీవి గారు ఏదో పెట్టుకుండి అక్కడ ఏదో లైవ్గా పెట్టి ఒకళ్ళకి విసిట్ చేస్తుంటే ఆ టైంలో ఒక అభిమాని వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలని ట్రై చేశాడు. ఆ అభిమాని అంటే చిరంజీవి గారు తోసేశారు. తోగని తప్పు లేదు. గతంలో నందమూరి బాలకృష్ణ గారు కొట్టారు. ఇలాంటి సినిమాలు చేస్తాయి. అది తప్పు లేదు, ఇది తప్పు లేదు. అభిమానులుగా మనం ఎంత దాకా ఉండాలో అంతవరకు ఉండాలి. అదే బాలకృష్ణ గారు చేసి ఉంటే ఈ మాఫియా బ్యాచ్ తెగ ట్రోల్ చేసేవారు. కానీ నందమూరి అమ్మాయిలు చేయలేదు, చూసారా? అదే నందమూరి అమ్మాయిలకి కానీ నందమూరి హీరోలకు కానీ ఆ సంస్కారం ఉండదు. తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. అది హీరో ఎలాంటోడైతే తన అభిమానులు కూడా అలా ఉంటారు. అది గమనించాలి. సగటు సామాన్య ప్రజలు బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి తేడా ఏంటి అన్నది క్లియర్ కట్గా ఆ రోజంటే తెలిసిపోయింది. ఎవరు ట్రోల్ చేయలేదు ఆ విషయాన్ని. ఎంత చేయలేదంటే అది వాస్తవం. అది ఒక సెలబ్రిటీ ఆ టైంలో ఎన్నో విషయాలు చూసుకుంటూ ఆ మైండ్లో రకరకాల విషయాలు వస్తుంటాయి. ఆ టైంలో మనం వెళ్ళి ఏదో మేనస్ నేలోడ్లాగా సెల్ఫీకి దిగడం, మీద వెళ్ళి పడిపోవడం, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకి సిరాకు వస్తుంది. తోస్తారో కొడతారు. మన లిమిట్లో మనం ఉండాలి. అందుకే చిరంజీవి గారు తోసారు, గతంలో బాలకృష్ణ గారు 2 పీకారు. చిరంజీవి గారు తోసారు, అదే బాలకృష్ణ గారు అంటే ఇంకా 2 పీకుదురు. అది మనం అభిమానులుగా ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. హీరోలు మనకేమి రూపాయి ఎవరు, మన డబ్బులు ఖర్చు పెట్టే మనం చేయాలి. అదేంటి బ్రో మనం అలా మాట్లాడుతామని అనుకోవచ్చు. అభిమానం అంటే అది కాదనుకుంటాం. అభిమానం ఉండాలి ఎంతవరకు, అద్దుల వరకు. ముందు మన ఫ్యామిలీ, ఆ తర్వాత హీరోలు. అవన్నీ గమనించుకుని మనం అభిమానం చూపించాలి. పిచ్చి పనులు చేస్తే ఆ పిచ్చి పనుల్లో ఏదైనా జరగచ్చు. పోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ మన హీరో కాబట్టి వాళ్ళు జాలిపడి ఎంతకంత నష్టపరిహారం చేస్తారు. కానీ నీ ఫ్యామిలీకి నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు. పిచ్చి వేషాలు వేయకుండా మన అద్దులో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.